ఇదందరికీ పరిచయమైనటువంటి భాగమే. ఇది ఏదో నేనేమి క్రొత్త విషయాలు లేదంటే ఏదో క్రొత్తమైనటువంటి కాన్సెప్ట్స్ నేనేమి క్రియేట్ చేయాలి అని అనుకోవట్లేదు. కానీ సో దేవుడు మన ముందు ఉంచినటువంటి ఆ యొక్క గొప్ప విషయాల్ని దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన రివీల్ చేసినటువంటి యొక్క గొప్ప మర్మాలని మనము చూసుకొని మనము బలలోనికి వెళ్దాం. సో యోహాను సువార్త 14వ అధ్యాయం మనం 1 నుంచి 6 వరకు కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 6 వరకు మనము కలిసి చదువుకుంటాం. John chapter 14 from verse to 6. Let's read all together. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సో మనము ఇక్కడ వాక్యాన్ని మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన ఆ యొక్క సిలువ యొక్క ఆ యొక్క గొప్ప త్యాగాన్ని చేయకముందు తన శిష్యుల్ని ప్రిపేర్ చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడైతే ఆ యొక్క ప్రభురాత్రి భోజనం ఆ సంఘటన జరిగిన తర్వాత క్రీస్తు ప్రభువారు ఏంటంటే ఆయన శిష్యుల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మనం వాక్యం మనం చూస్తుంటే మనకు అన్నీ చక్కగా అర్థమవుతున్నట్లుగా ఉంటుంది. కానీ ఆ సమయంలో శిష్యులకి మాత్రం ఏమాత్రం అర్థం కాకుండా ఉందన్నమాట. అంటే ఈయన నిజమైనటువంటి ప్రభు అని, ఈయనే రక్షకుడని ఆయన బోధిస్తూ, లేదంటే ఆయన శిష్యులు కూడా వారిని నమ్ముతూ వచ్చినప్పుడు, సో ఈ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క కొంతకాల సమయంలో ఆయన చేసిన పరిచర్య తర్వాత వెంటనే ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన శిష్యుల్ని ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు. నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, లేదంటే నేను ఈ లోకాన్ని విడిచి ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం వస్తూ ఉన్నదంటే శిష్యులకి ఏమాత్రం అర్థం కాకుండా ఉంది. అంటే ఈయనే రాజు, ఈయనే రక్షకుడు, ఈయనే మా యొక్క మమ్మల్ని నిజంగా ఏలేవాడు యుగయుగం వరకు, లేదంటే రాబో సంవత్సరం వరకు అని శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నల ద్వారా, లేదంటే వారిని ఆయనతో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయనతోటి నేర్చుకుంటున్న విషయాల్ని వారు తెలుసుకుంటున్నప్పుడు ఒక్కొక్కటిగా ఆయన విప్పుతూ వస్తున్నారనమాట. సో ఆయన మాట్లాడుచున్నప్పుడు ప్రతిసారి కూడా చాలా ఐ థింక్ మనము చాలాసార్లు కూడా ఈ విషయాన్ని మనం ధ్యానించాం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ప్రతి మాటకి, ఆయన చేసినటువంటి ప్రతి క్రియకి కూడా ఇది ఏదో ఒక ఇన్స్టెంట్గా క్యాజువల్గా లేదు. ప్రతిదానికి చాలా అర్థవంతంగా, లేదంటే ప్రతిదానికి రకరకాల కోణాల్లో చూసినట్లు మనము రీసెర్చ్ చేయగలిగినటువంటి, లేదంటే మనకి అర్థమనేటువంటి విషయాలను కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారనమాట. సో నాట్ ఓన్లీ ఆయన ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విషయాలు మాత్రమే కాకుండా, అంటే ఉన్నటువంటి మనుషులకి ఈ లోక సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సంపదలు, లేదంటే స్వస్థత, లేదంటే ఈ జీవితాంతం వరకు కావాల్సినటువంటి విషయాలను బట్టి కాకుండా ఎక్కువగా నిత్యత్వం గురించి, అంటే ఈ యొక్క జీవితం తర్వాత జరగవలసిన విషయాలు, జరగబోవచ్చినటువంటి విషయాలు, ఆ యొక్క నిత్యత్వమైనటువంటి ఇటర్నల్ థింగ్స్ గురించి యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి వచనంలో మనం చూసుకుంటే ఈ యొక్క మొదటి భాగంలో 3-4 వచనాల వరకు మనం చూసుకుంటే ఇక్కడ దేవుని యొక్క ఆధారమైనటువంటి, అంటే గాడ్స్ కంఫర్టింగ్ ప్రామిసెస్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక అలవోకమైనటువంటి మాటలు కదా, అంటే నేను వచ్చినటువంటి పని నాది అయిపోయింది, ఇట్స్ సంథింగ్ యూ జస్ట్ క్యారీ ఆన్, ఐమ్ పాసింగ్ ఆన్ మై బెటన్ టు యూ అండ్ ఇట్స్ లైక్ యువర్ జాబ్, మై జాబ్ ఈజ్ డన్ అనే విషయాన్ని, అట్లాంటి విషయం కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే వారందరినీ సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో సిద్ధపాటు ఎట్లాంటి విషయంలో కలిగి ఉండాలనేది కూడా ఆయన వివరణగా చెప్తున్నారు. కానీ శిష్యులకు కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులకు కానీ అది ఏమాత్రం అర్థమవుతుంది, ఒకసారి మరలా వారికి అర్థమవట్లేదు. సో వారికి వచ్చే ప్రశ్నలను కూడా యేసు ప్రభువారు
ఆ యొక్క ప్రశ్నలకి సమాధానం కూడా మనం చూస్తున్నాము, ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మిగతా అధ్యాయాల్లో కూడా మనం చూసినట్లయితే ఆయన చాలా వివరణగా వారికి అర్థమయ్యే రీతిలో, అంటే వారిని పోల్చి ఈ లోకంలో పరలోక రాజ్యం ఎట్లా ఉంటుందనే విషయాన్ని ప్రభువారు పోల్చి చూస్తూ చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మీ యొక్క హృదయమును కలవరపడనీయకుడి అని ఇక్కడ ప్రభువారు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇంకోటి ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచుడి, ఈ యొక్క ప్రామిస్ని మనం చూస్తున్నాం. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. సో ఆయన చెప్పే విషయాల్ని కూడా ఏంటంటే చాలా లోతైనటువంటి విషయాలుగా మనం చెప్తా ఉంటున్నాం. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నప్పుడు అన్నటువంటి శాంతి కానీ, ఆ సమాధానం కానీ, ఇక శిష్యులు కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులకు కానీ ఇట్స్ నాట్ ఫుల్లీ కనెక్టెడ్ అనమాట. అంటే లేదంటే వాళ్ళు ఫుల్గా అబ్జార్బ్ చేసుకోలేదు. ఇప్పుడైతే మనం నిజంగా రక్షింపబడినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ శాంతిని, ఆ యొక్క గొప్ప మనసులో ఉన్నటువంటి మనశ్శాంతిని కానీ దాన్ని మనం నిజంగా మనం ఎరుగుతాం. కానీ అప్పుడు వారు ఏంటంటే వాళ్ళు ఎలాగ అన్రాప్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. ప్రభువారు చెప్పినప్పుడు ఏంటంటే దేర్ టేకింగ్ ఇట్ ఎస్ అండ్ ఇట్స్ మ్యాపింగ్ లైక్ డాట్స్ లాగా చేసుకున్నట్లుగా ఉన్నాను. కానీ ప్రభువారి యొక్క ఆ యొక్క సిలువ సమీపమవుతున్నప్పుడు అక్కడ శిష్యులో కానీ అక్కడ ఉన్నవారిలో కూడా ఏంటంటే కలవరం చాలా ఉందన్నమాట. సో ఈయన ప్రభువారు చెప్పిన విషయం ఏంటంటే మీ హృదయమును కలవరపడనీకుడి అని ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు. సో ఆ యొక్క విషయాన్ని కలవరపడనీకుడు అంటే అది బాగానే అర్థమైంది. తర్వాత నా యందు విశ్వాసం ఉంచుడి అని మరొకసారి ఆయన ఆ యొక్క శిష్యుల యొక్క విశ్వాసాన్ని, లేదంటే మీరు నన్ను వెంబడించండి శిష్యులు ఆయన ఏర్పరచుకున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ స్వస్థపరిచినప్పుడు వెంటనే మీ పాపంలో క్షమింపబడి ఉన్నప్పుడు వెంబడించడానికి కానీ, లేదంటే నా ఎద్దుకు రండి అని ఉన్నప్పుడు వారందరూ కూడా ఆయనని వెంబడిస్తున్నప్పుడు వారిని ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచకుండా, లేదంటే వారిని ఎప్పుడూ కూడా ఆ యొక్క డిలెమాలో ఉంచకుండా ప్రభువారు వారిని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ యొక్క విషయం అయితే ఈ యొక్క మూడో పార్ట్ చూసుకున్నట్లయితే వారు ఎవరికి కూడా అర్థమవునట్లుగా మనకి వాక్యం సెలవిస్తుంది. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. సో మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నానంటే ముందు 13వ అధ్యాయంలో చూసుకుంటే పేతురు ఈ యొక్క శిష్యులందరూ కూడా ప్రభువారితోనే ఉన్నారు. ఆయన పరిచర్యకు వెళ్తే ఆయనతో వెళ్ళారు, కొండ మీదకి వెళ్తే ఆయన దగ్గరే ఉన్నారు, అంటే క్రింద వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ప్రభువారిని విడిచి ఎప్పుడు ఉన్నట్లుగా ఉండలేము. పేతురైతే మీరు మాట సెలవిస్తే నా ప్రాణాన్ని అర్పిస్తానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నప్పుడు ముందు అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉన్నాం అనమాట. కానీ అప్పుడు ప్రభువారు చెప్పిన విషయం పేతురితో ఏమన్నారంటే, కోడి కూయక ముందే నువ్వు ముమ్మారు నన్ను తృణీకరిస్తావు, లేదంటే తెలియదని అన్నప్పుడు పేతురు కూడా ఆ విషయం అర్థం కాలేదు. పేతురు కూడా ఇది ఎట్లా జరుగుతుందని, అంటే ఈ యొక్క విషయాన్ని అది ఎట్లా స్టెప్స్ అన్ఫోల్డ్ అవుతున్నది పేతురు కూడా ఏమాత్రం అర్థం కాకుండా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే పేతురు సంభాషణ మనం చదివినట్లయితే, మనం చదవం భాగం కానీ మీరు తర్వాత చదివినట్లయితే 13వ అధ్యాయంలో ఉంటుంది. ఆ యొక్క సంభాషణలో చూసుకుంటే పేతురికి అర్థం కాలేదు ఆ విషయం. చివరి వరకు ఆ థర్డ్ టైం కూడా తెలియదు అన్నప్పుడు కూడా పేతురు కూడా ఏమాత్రం తెలియకుండా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ తోమా చెప్పే విషయం ఏంటంటే, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్చున్నాను అన్నప్పుడు ఏమంటున్నాడంటే తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమే ఎలాగో తెలియనని అడుగగా. సో హీ వాజ్ సో క్యూరియస్. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభువారితో మనం సంభాషించాల్సినప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభువారితో మన డౌట్స్ కానీ మనకి ఏదైతే అర్థం కాని విషయాన్ని మనం ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, అంటే అప్పుడే కాదు, అంటే అన్ని సంవత్సరముల కిందట శిష్యులతో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా. సో ప్రభువారు ఎట్లా ఉన్నారంటే మన యొక్క ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చే వాడిగా ఉంటున్నారు అనమాట. నిన్న మనం వాక్యంలో కూడా వింటున్నాం. సో ప్రభువు మన ప్రార్థనలను కూడా ఆలకించేవాడు. మన యొక్క ఆ యొక్క ప్రార్థన ఆలకించి ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడిగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ తోమా అడిగిన విషయం కూడా మనం చూసినట్లయితే, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదంటే ఆయన ఏమంటున్నారంటే, ఆ మార్గం ఎలాగో తెలియనని నేనుండే స్థలములో 3వ వచనం చూద్దాం. నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండలాగన మరలా వచ్చి నా యొద్దనుండుటకు మిమ్మను తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమే ఎలాగో తెలియనని ఆయన అడుగగా, సో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే 6వ వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు.
సో ఇక్కడ మనము ఈ విషయాన్ని చూసినట్లయితే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అని ఇక్కడ విషయాన్ని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. సో అంటే ప్రభువుతోనే వారు జీవిస్తున్నప్పటికీ, లేదంటే ప్రభువును ప్రభు గురించి ఇప్పుడు మన జీవితంలో కూడా మనం మామూలుగా సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్తూ, లేదంటే బైబిల్ చదువుతూ, లేదంటే ఒక పుస్తకంలాగా మనం చదివితే సో మనం నిత్య జీవంలోనికి వెళ్ళలేం. సో అది మనం ఒక ఆచారమైనటువంటి లేదంటే ఒక నామినల్ మనం పేరుకి మనం క్రైస్తవులుగా ఉంటాం, కానీ ఆ నిజమైనటువంటి నిత్య జీవంలోనికి, ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి మనకి ఎంట్రన్స్ లేదనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే మనం నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే, ఆ యొక్క నిత్య జీవమును మనం పొందుకోవాలంటే ఎటర్నల్గా, అంటే ఈ యొక్క లోకంలోకి మనం ఆల్రెడీ వచ్చేసినాం. దేవుడు మనల్ని పుట్టించాడు, మనం వాక్యం కూడా వచ్చినాం. తన రూపంలో, తన తల్లి గర్భంలో పుట్టక మునిపే మన ఎరిగి ఉన్నాడని వాక్యంలో కూడా మనం వింటూ వచ్చినాం. సో మనకి ఇక్కడ జీవం ఉన్నది. తర్వాత మన యొక్క నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే, సో తండ్రి యొద్దకు మనం చేరుకోవాలంటే, పరలోక రాజ్యంలోనికి, ఆ యొక్క యుగముల వరకు మనం జీవించాలి అంటే ఏంటంటే, సో మనకి మార్గము, సత్యము, జీవమును ఎవరైనారంటే యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారని ఇక్కడ వాక్యం మనం సెలవిస్తున్నాం అనమాట. సో అటువంటి ఆ యొక్క మార్గమును, సత్యమును, జీవమును మనము కలిగి ఉండాలి అంటే కనుక మనము వాక్యంలో చూసుకున్నట్లయితే, సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేసిన విషయాలు ఏంటంటే ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు కాదు. సో మన మార్గం అంటే మనము అందరికీ మార్గం తెలుసు కదా. మనం ఇక్కడికి చర్చికి రావాలంటే వే మనకు తెలుసు. సమ్టైమ్స్ ఇఫ్ యూ డోంట్ నో ద వే వీ యూజ్ GPS, ఆర్ ఓల్డెన్ డేస్లో అయితే వీ యూజ్ మ్యాప్స్, లేదంటే ఎవరినైనా అడిగి ఎక్కడికి దారి వెళ్ళాలి అంటే మనం అట్లా వచ్చాము. సో ఆ యొక్క మార్గమును గురించి ఇక్కడ మాట్లాడుచున్నట్లుగా మనం చూడం. కానీ సో నిజమైనటువంటి ఆ యొక్క నిత్య రాజ్యమునకు, ఎందుకంటే ఆ యొక్క ఇటర్నల్ ప్లేస్కి ఎట్లా వెళ్ళాలనేసి అడిగినప్పుడు యేసుప్రభువు వారు చెప్పినటువంటి యొక్క సమాధానంగా మనం చూస్తున్నాం. సో ఆ యొక్క క్రీస్తుని ఎరిగని వారిగా మనం ఉన్నప్పుడు, లేదంటే పౌలు భక్తుడు చాలా చక్కగా చెప్తూ వచ్చినాడు మరి తను రాసిన పత్రికలు ఎట్లా అంటున్నాడంటే, సో మునుపటికి మనము దూరస్తులుగా ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా మాత్రమే మనం సమీపస్తులుగా అయినమాట. ఎందుకంటే మనము సాల్వేషన్ గురించి ఆరాధన వర్తమానంలో చక్కగా విన్నాం. సో మనము మన యొక్క పాత స్థితిని బట్టి మనం చూసుకున్నట్లయితే, సో ఈ యొక్క నూతన స్థితికి మనం వచ్చినప్పుడు సో రెండిట్లకి చాలా తేడా ఉండాల్సిందిగా ఉంటుంది. సో మనం మునుపు ఒకలాగా నుండి ఇప్పుడు ఒకలా ఉంటే మనం నిత్యరాజ్యానికి వెళ్ళలేం. సో మనం నిత్యరాజ్యానికి ఎప్పుడు వెళ్తామంటే, మన యొక్క పాప స్థితిలో నుంచి మనము బయటికి రావాలని ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన పాదం వద్ద పట్టుకున్నప్పుడు, ఆయన మార్గం ద్వారా, ఆయన సత్యం ద్వారా ఆయన మనకి జీవం అనుగ్రహించినప్పుడు మనం ఏమవుతామంటే మన యొక్క నూతన స్థితిలోనికి మనం వెళ్తాం. తద్వారా మనము ఏం పొందుకుంటామంటే మన నిత్య రాజ్యమునకు వారసులుగా అవుతామని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది. సో ఇక మారు మనస్సు విషయమైతే అక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క మార్గము ఎట్లా ఉన్నది. ఇదివరకు ఓల్డ్ సేయింగ్ ఉండేది కదా, ఆల్ రోడ్స్ లీడ్ టు ఏమనంటే రోమ్ అనేవారు. ఎందుకంటే ఎటు తిరిగినా కూడా అన్ని సర్కిల్ తిరిగి అక్కడికే వెళ్ళాలని. సో మనము అది ఒక జస్ట్ సేయింగ్లా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి మార్గము ఏదేందనంటే, సో మన మార్గము యేసుక్రీస్తు ప్రభువారే మన మార్గము, మనకి వేరే మార్గం లేదని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. సో మనకి ఎటువంటి మన మార్గంలో మనం వెళ్ళాలి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూసుకుందాం. ఇక్కడ పౌలు భక్తుడు మనకి సెలవిస్తున్న వాక్యం ఏంటంటే, హెబ్రీ 10వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం దయచేసి ఎవరైనా సహాయించండి. ఎస్, థ్యాంక్ యూ. సహోదరులారా, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, ఈ మార్గము మన కొరకు ఏముందంటే ఇది అందరికీ మార్గం కాదు. సో ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. మనము ఎవరైనా సరే ఈ మార్గాన్ని మనం యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చు. కానీ ఎట్లా చేయాలంటే ఏదో ఫ్రీగా, లేదంటే ఈజీ, లేదంటే ఎట్లా అంటే అదొక అందరికీ ఉన్న ఇది ఏర్పరచబడుకున్న వారికి. ఎందుకంటే ఎవరికైతే క్రీస్తుని అంగీకరించినప్పుడు, లేదంటే క్రీస్తుని తన స్వరక్షకునిగా చేర్చుకున్నప్పుడు ఉండే మార్గముగా మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఈ మార్గం ఎట్లా ఉన్నదంటే నూతనమైనది, జీవము గలదియు,
ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక. సో మన మార్గమును మనము ఈ యొక్క క్రీస్తు మార్గం ఎట్లా ఉన్నదంటే నూతనమైనదిగా ఉంటుంది. సో మనం ఎప్పుడు ఇది వెళ్ళే ఈ లోకంలో ఉన్నటువంటి మార్గంలా లేదు ఈ మార్గం. సో ఈ మార్గంలో ఏంటంటే మనం క్రీస్తుని అంగీకరించినప్పుడు, లేదంటే క్రీస్తుని మనం ఏర్పరచుకున్నప్పుడు, క్రీస్తే నిజమైనటువంటి రక్షకుడని మనం ఎరుగుచున్నప్పుడు ఆ యొక్క మారు మనస్సు యొక్క అనుభవంలోనికి వచ్చినప్పుడు. సో మారు మనస్సు అనే విషయాన్ని చాలామంది ఎట్లా అనుకుంటారంటే అదొక అనుభూతి అనుకుంటారు, ఒక ఫీలింగ్ అనుకుంటారు అనమాట. సో అదొక ఫీలింగ్ కాదు, అదొక అనుభవం. సో యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను క్షమించినప్పుడు, లేదంటే మనం ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన పాదములకు, సో ఆయన పాపములన్నింటినీ కూడా, మన యొక్క పాపం చేసిన పాపములన్నింటినీ మనం ముందు పెట్టినప్పుడు, మనం ప్రతి పాపమును ఆయన ఒప్పుకున్నప్పుడు, సో ఆ వచ్చినటువంటి ఆ యొక్క శాంతి ద్వారా, లేదంటే ఆ యొక్క గొప్ప రక్షణ ద్వారా సో మనం ఈ యొక్క మార్గంలో మనం ప్రవేశిస్తాం అనమాట. సో ఈ యొక్క మార్గం ఎట్లా ఉందంటే ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు. సో ఆయన రక్తం ద్వారా, లేదంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనం కడగబడినప్పుడు మాత్రమే ఈ యొక్క మార్గంలో మనం ప్రవేశిస్తాం. సో ఈ యొక్క మార్గం అంటే ఇంకా వేరే మార్గమే కాదు, ఈ మార్గమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చెప్పే విషయం అంటే ఐఎమ్ ద వే. సో ఆయామ్ అనే విషయాన్ని కూడా మనం పాత నిబంధనలో చూసుకుంటే, ఆయామ్ అనే విషయాన్ని మనం చూసుకుంటే ఐయామ్ దట్ ఐయామ్ అని ప్రభువారు సెలవిస్తున్నారు. యెహోవా దేవుడు ఏమంటాడంటే నేను ఉన్నవాడను అనువాడను. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మనం ఆరాధించే దేవుడు ఎవరంటే త్రియేక దేవుడిగా ఉంటున్నాడు. సో ఆయన పరిశుద్ధాత్మను మనకు నెక్స్ట్ అధ్యాయంలో మార్కు సువార్తలో కూడా, యోహాను సువార్తలో యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆయన మనకి ఏమనుగ్రహించాడంటే మనతో కూడా పరిశుద్ధాత్మ ఉండటానికి మనకి ఇచ్చి, ఆయన సిలువలోనికి వెళ్ళినప్పుడు మనకి పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో కూడా ఉండటానికి. అందుకనే మనం బలలో కూడా మనం చేయవేసినప్పుడు మనం తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అని కూడా మనకి ఆ యొక్క కమ్యూనియన్లో మనం పాలుభాగస్తులుగా ఉంటాం. ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో ఆశీర్వాదం మనకి ఇచ్చినప్పుడు కూడా ఎవరో ఒకరి నామంలో మనం ఆశీర్వాదం మనం తీసుకునే ఆశీర్వాదం కూడా ఎట్లా అంటే త్రియేక దేవుని నామంలో మనకి ఆశీర్వాదం కూడా ఇస్తూ ఉంటారనమాట. సో ఈ యొక్క మార్గమును మనము ఎన్నుకోవాల్సినప్పుడు, సో ఈ మార్గము ఎట్లా ఉన్నదంటే సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెవల్యూషన్ అంటే ఆయన ఈ యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు కూడా మనము చూసుకున్నాం. సో మత్తయి సువార్త 7వ అధ్యాయం చూసుకుందాం. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే మన మార్గం ఎట్లా ఉంది. మెనీ టైమ్స్ వీ థింక్ when it comes to decision making, right? సో ఆ సమయంలోనే మనకి మనం హౌ షుడ్ వి గో. సో మనం ఎటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే మనం ఎటువంటి ఎంపికలు చేసుకోవాలి, లేదంటే ఎటువంటి ప్రయారిటీస్ని మనం సెట్ చేసుకోవాల్సినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కనుక మన జీవితంలో ఉన్నట్లయితే, సో మనకి ఆయన మార్గముగా మనకి ఉన్నట్లయితే మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాం అనమాట. సో క్రీస్తుకి సంబంధించినటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటాం. సో క్రీస్తులో యొక్క ఇవ్వబడినటువంటి మార్గాన్ని మనం తీసుకోవడానికి ఇష్టపడుతుంది. అది మన లోకంలో జీవించినప్పుడు మనం కూడా మార్గంలో తీసుకుంటాం. We also make decisions. We choose the way. We find the ways. It's not something that we don't find the way. But those ways are worldly. సో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి మార్గములుగా ఉంటున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారితో మనం ప్రయాణం చేసినప్పుడు ఆ మార్గం ఎట్లా ఉంటుందంటే ఆ మార్గం నిత్యరాజ్యంలోనికి, ఆ యొక్క ఇటర్నల్ లైఫ్ని మనము ఆ యొక్క పొందుకోవడానికి, ఆ యొక్క నిత్యరాజ్యంలోనికి మనకి వెళ్ళటానికి ఆ యొక్క మార్గముగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటున్నారనమాట. సో 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం దయచేసి ఎవరైనా చదువుతుంది. థ్యాంక్స్ అండి. సో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనము ద్వారము పో ద్వారము వెడల్పును, దారి విశాలంగా ఉన్నది. సో ఇరుకు ద్వారం అంటే ఇప్పుడు మనకి ఐ థింక్ వీ డిస్కస్ మెనీ టైమ్స్, లైక్ మన హ్యూమన్ నాలెడ్జ్ కానీ మన హ్యూమన్ ఇంటెలెక్ట్ కానీ, లేదంటే అది ఒక మెట్టుకు మాత్రమే ఉంటుంది. సో అంటే ఎంతో తెలివైన వారు కానీ, ఎంతో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి తెలివి, జ్ఞానము, ఈ యొక్క వివేచన, లేదంటే డిజర్నింగ్, ఈ అన్ని విషయాలను కూడా మనం చూసుకుంటే అది ఒక మెట్టుకు మాత్రమే. సో అంతకు మించి కూడా
ఇంకా అంటే పీపుల్ ఆర్ ట్రై టు ఇవాల్వ్ లైక్ యూజింగ్ టెక్నాలజీ కానీ ఏదైనా విషయాల గురించి జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలని, లేదంటే ఇంకా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారంట. సో కానీ ఇక్కడ ఈ యొక్క మార్గమును మనము చూసినట్లయితే ఈ మార్గం ఎట్లా ఉందంటే ఇరుకు మార్గంగా ఉంది. సో ఇరుకు మార్గంలో ఎట్లా ఉంటే అందరూ వెళ్ళలేరు. ఎందుకంటే ఇక్కడ మీరేమి మ్యాజిక్ చేయక్కర్లేదు, లేదంటే మీరు ఆశలు రాసివ్వక్కర్లేదు, లేదంటే మీరేమి ఒక 100 ఎవ్రీ వీక్ లేదంటే ఈ ట్రాన్స్ఫర్ చేయాల్సిన లేదు, లేదంటే మీరేమి ఒక కొండలు ఎక్కక్కర్లేదు, లేదంటే ఒక ష్రైన్స్కి వెళ్ళినట్లు ఒక ఇయర్లీ దానికి ఉంటుంది కదా, ప్రతి సంవత్సరం దర్శించినట్లుగా దర్శించక్కర్లేదు. సో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే ఇరుకు మార్గం ఎట్లా ఉందంటే చాలా సింపుల్గా ఉంటున్నది. సో ఆయనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరని ఇక్కడ వాక్యం చెప్తుందన్నమాట. సో ఇరుకు మార్గంలో మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువా నువ్వే నా నిజమైన దేవుడు అని దేవుడు మనతో ఆ యొక్క పాపంలో ఒప్పుకున్నప్పుడు, నిజమైనటువంటి ఆ రక్షణ అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు, ఆ యొక్క బాప్తిసంలో మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని వారసులుగా మనం చేస్తాడు అనమాట. సో మనకేమీ పెద్ద విషయాలు అవసరం లేదు. మనం ఆరాధన వర్తమానంలో కూడాను మనము కానీ ఈ యొక్క జీవితంలో మనము ఈ లైఫ్లో మనం చూస్తే ఎట్లా ఉంటుందంటే మనం వీ వాంట్ టు ట్రై సో మెనీ థింగ్స్ డిఫరెంట్లీ. మనం ఏదో కొత్తగా చేద్దాం, లేదంటే ఏదన్నా కొత్తది కనుక్కుందాం. ఎందుకంటే యాజ్ ఇంటెలెక్చువల్స్ కానీ లేదంటే సైన్స్ చదివిన వారికి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఏదో కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. సో మనము చేయాల్సిందల్లా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం నిజమైనటువంటి రక్షకుడిగా చేర్చుకుంటే ఏమవుతుందంటే మనకి నిత్య రాజ్యంలోనికి మనకి వారసులుగా ఉంటున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. సో మన మార్గం గురించి మనము సెర్చ్ చేసినప్పుడు, లేదంటే మనము నడవలసిన త్రోవను యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే మనకు ఆ యొక్క ఇటర్నల్ థింగ్, తండ్రి యొద్దకు ఎవ్వరూ కూడా రాలేరు, కానీ క్రీస్తు ద్వారా మాత్రమే రాగలరని ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తాం. సో ఇక్కడ ప్రభువారు చెప్పే విషయం ఏంటంటే, సో నేనే సత్యమును అనే ఇక్కడ విషయాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాను అనమాట. సో మనం చాలాసార్లు మనం ప్రభువును సత్యమని మనము గ్రహించడానికి మన పాపములు మనకి ఎత్తి చూపించినప్పుడు ఏంటంటే మెనీ టైమ్స్ ఈ యొక్క సత్యాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడం. మనం ఇన్ ద సెన్స్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, అది ఇక్కడ ఉన్నటువంటి మన ఇండివిజువల్ వ్యక్తులుగా కాకుండా మనం చూసినట్లయితే యాజ్ ఎ హ్యూమన్, ఒక మానవులుగా ఏంటంటే సత్యానికి మనం లోబడకుండా ఉండడానికి ఎవరు చేస్తారంటే సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అనమాట. ప్రతిసారి హీ వాంట్స్ టు ఇగ్నోర్, ఆ యొక్క సత్యాన్ని ఇగ్నోర్ చేయడానికి, లేదంటే మనల్ని వెనక్కి లాగడానికి చూస్తాడనమాట. మనం అదే అంకుల్ కూడా మనకి బైబిల్ స్టడీస్లో సెలవిస్తున్నారు. ఎప్పుడైతే మనం వాక్యం చదువుదామంటే, ప్రార్థన చేద్దామంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. లేదంటే సడన్గా ఎప్పుడు చేయని ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేస్తారు, లేదంటే ఎప్పుడు ఏదైనా మంచి ఇంపార్టెంట్ పని మనం నిజంగా ఓకే ప్రార్థనకి సిద్ధపడదాం, ఓకే ప్రిపేర్ అవుతుంటే మంచి మనకి ఆ యొక్క పని ఏంటంటే మనం ఎవరు ఎప్పుడు అంత ఇంపార్టెంట్ లేని విషయాలు రావు ఆ టైంలో. సో చాలా మనకి దగ్గరగా మనం ఏదైతే ఎస్ చెప్తామో అదే వస్తుంది ఆ టైంకి. సో ఇట్స్ నాట్ సంథింగ్ ఇప్పుడు ఎవరైనా ఆఫీస్ కొలీగ్ కానీ ఎవరైనా చేసినప్పుడు ఏంటంటే మనం పెద్ద ఓకే మనం రేపు వెళ్ళినప్పుడు మాట్లాడదాం, లేదంటే ఎవరైనా ఇప్పుడు డిస్టెంట్ కజినో లేదంటే ఎవరైనా మాట్లాడదామంటే సో విల్ ట్రై టు మనం ప్రేయర్ చేద్దాం. కానీ ఆ టైంలో ఎట్లా అంటే అంకుల్ చాలా క్లియర్గా చక్కగా మనకు వివరిస్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవునితో సమయం గడపాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా సాతాను ఏం చేస్తాడంటే హీల్ యూజ్ ఎనీ ట్రిక్. సో హీల్ ట్రై టు యూజ్ ఎనీవే. మనము ఈ ఒక్కదానికి లొంగపోతే ఇంకొక దానికి, ఇంకో దానికి లొంగపోతే వేరే దానికి, ఈ యొక్క అన్ని యొక్క కుయుక్తుల్ని ఎవరు తీసుకొస్తారంటే సాతాను. ఇహలోక సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తుంది అంటేనట మన మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తూ ఉంటుంది అనమాట. సో మనం సత్యమునకు దూరంగా ఉండడానికి సో సాతాను ఏదైనా చేస్తాడు. సో ఆ యొక్క చేయటంలో కూడా చాలాసార్లు సాతాను సక్సెస్ అవుతున్నట్లుగా మనం వింటూ వచ్చినాం అనమాట. సో ఇక్కడ దావీదు కూడా భక్తుడు ఏమంటున్నాడంటే, మనం ఎప్పుడైతే మన హృదయాన్ని శోధించమని అడిగినప్పుడు, నిజంగా మనం సత్యాన్ని ఎప్పుడైతే మనం ఇగ్నోర్ చేస్తాం అనుకుంటామో, లేదంటే మనం ఒక జస్ట్ అలా అండర్ ద కార్పెట్ వేయాలని మనం చాలాసార్లు చూసినప్పుడు కూడా సో ప్రభువారు మనకి సెలవిచ్చిన మన మాట ఏంటంటే నేనే సత్యం అని అంటున్నాడు. సో నేనే సత్యమును అని ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువారితో మనం ఉన్నప్పుడు ఏంటంటే మన జీవితంలో మనకి అసత్యానికి ఛాన్సే లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలో మనం కలిగి ఉన్నప్పుడు వీ డోంట్ వాంట్ టు హ్యావ్ అ గుడ్ ఫెలోషిప్ విత్ ఫాల్స్ థింగ్స్. వీ డోంట్ వాంట్ టు హ్యావ్
రిలేషన్షిప్ విత్ నెగిటివ్ కాదు కానీ ఫాల్స్ కానీ అసత్యానికి మనం దగ్గరగా ఉన్నాం. వీ ట్రై టు గో టువర్డ్స్ ట్రూత్, వీ ట్రై టు లీన్ టువర్డ్స్, లేదంటే మనం సత్యానికి ఆనుకొని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మనం చేస్తామంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగినప్పుడు మాత్రమే. సో అది ఎప్పుడు కలిగి ఉంటామంటే ఆయనే నిజమైనటువంటి సత్యము, ఆయనే సత్యం అని మనం గ్రహించినప్పుడు మనము అక్కడ ఆ రీతిగా మనం ఉండటానికి దేవుడు చెప్తున్నాడు అనమాట. సో మనం నిజంగా మనము ట్రూ టు అవర్ సెల్స్. సో మెనీ టైమ్స్ వీ ట్రై నాట్ టు బీ ట్రూ టు అవర్ సెల్స్ కదా. సో మనం నిజంగా మన జీవితంలో మనం ఉండాలనుకో, మనం వీ ట్రై టు సమ్టైమ్స్ గివ్ ఎక్స్ట్రా మార్క్స్, రైట్. సో మనం కొన్ని మార్క్స్ ఎక్కువ ఎంచుకుంటాం, లేదంటే వీ ట్రై టు పుట్ అహెడ్ అవర్ సెల్స్ లైక్ ప్రతి విషయంలో. ఎందుకంటే మన ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉన్నప్పుడు ఏంటంటే వీ ట్రై టు ఓవర్టేక్, ప్రతి విషయాన్ని కూడా ముందు తెలుసుకోవాలని, లేదంటే ముందుకు వెళ్ళటానికి ఈ విషయాల్లో మనం చూస్తున్నప్పుడు ఏంటంటే నిజంగా వీ డోంట్ పుట్ అవర్ సెల్స్ ఇన్ ట్రూ రియాలిటీ. సో నిజమైనటువంటి ఆ యొక్క ట్రూత్లోనికి మనం ఉండకుండా మనల్ని సాతాను ఉన్నట్లు అనమాట. సో అదే మనం చూసినట్లయితే సరే ఒకసారి నిజంగా మనకు మంచి మార్కులు వేసుకుందామని అనుకుందాం. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా అనుకుంటామా? సో డాక్టర్ అపాయింట్మెంట్ వచ్చింది, రెగ్యులర్ ఫీవర్ కాదు, ఓకే, ఆ ఫీవర్కి ఇక్కడ అపాయింట్మెంట్సే ఉండవు. సో నిజంగా ఏదో మనకి ప్రాబ్లం వచ్చింది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగానే ఉంది నాకు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ అపాయింట్మెంట్ అంటామా? అన్నాం కదా. వీటి సార్ కొంచెం చూడండి, లేదంటే మనకు ఎవరైనా తెలిసిన ఉంటే బ్రదర్ లేదంటే సిస్టర్ ఫోన్ చేసి చెప్పండి, కొంచెం చూడండి, ఏదైనా ఎక్కడైనా ఉన్నదేమో, లేదంటే వేరే టెస్ట్ చేయించండి, లేదంటే ఎంఆర్ఐ చేయించండి, కొంచెం వేరే ఏదైనా చేయించండి. ఏదైనా చేసి మనం ఏమంటామంటే ప్లీజ్ మాకు దయచేసి చెప్పండి. కానీ మన ఆత్మీయ జీవితంలోకి వచ్చినప్పుడు మనం అట్లా చేయం. సో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 139లో చూసుకుంటే 139, 23, 24. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. సో దావీదికి దేవుడు తెలీదా? దావీదికి మనకంటే దావీదికి ఎక్కువ అనుకుంటాం మనం. సో దావీదు దేవునికి ఎంతో సమీపంగా జీవించాడు. ఆయన చేసిన పాపం చేసినప్పటికీ, తర్వాత తప్పిపోయినప్పటికీ దావీదు దేవునితో చాలా గొప్ప రిలేషన్లో ఉన్నాడు. అంటే ఎనీ టైమ్ హీ హ్యాస్ యాక్సెస్, రైట్. అంటే దేవునితో అంత దగ్గరగా ఉన్నప్పుడు కూడా దావీదు ఏమంటున్నాడంటే దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. చదవండి. సో నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. సో నేను వెళ్ళే మార్గమే కాదు, సో మార్గమునకు వెళ్ళాలి అనే ఆలోచన, సో మార్గమునకు ఆ యొక్క ప్రదేశంలోనికి లేదంటే ఇటువైపు వెళ్ళాలని ఆలోచనకే దేవా నన్ను పరీక్షించి తెలుసుకోనమని ఇక్కడ కీర్తనకారుడు మనకి చెప్తా ఉన్నాడు అనమాట. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. సో ఈ యొక్క నిజమైనటువంటి ఈ యొక్క రిలేషన్షిప్ ఎప్పుడు వస్తుందంటే అంటే క్రీస్తుతోని మనం ఆ యొక్క సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే. ఇందాకడ మనకి మొదటి 3 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి విషయాలు మనం చూసుకుంటే హృదయం కలవరపడేయటం కానీ, నా యందు విశ్వాసం ఉంచడం కానీ, లేదంటే స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నారని, అది అందరికీ సిద్ధపరచడానికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు నమ్మకుండా ఇట్స్ లైక్ ఓకే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గాడ్స్ అనే వారికి మాత్రం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళట్లేదు. సో ఆయన స్థలం ఎవరి కోసం సిద్ధపడుతున్నారంటే ఎవరైతే ఆయన మార్గంలో వెళుచు ఆయనే సత్యమని, ఆయనే జీవమని నమ్మినప్పుడు, లేదంటే వారిని యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారికి మాత్రమే ఇక్కడ నిత్య జీవంలోనికి నిత్య మార్గమున నడిపింపమని ఇక్కడ కీర్తనకారుడు కూడా సెలవిస్తూ ఉన్నాడు అనమాట. సో ఇది మామూలు మనం అంత తేలిగ్గా తీసుకునే విషయము కాదని నేను ఉదయకాల సమయంలో ప్రభువారు మనకి తెలియజేస్తున్నాడు. సో మనము క్రైస్తవులుగా లేదంటే చలామణి వచ్చినప్పుడు, లేదంటే మంచి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, లేదంటే గుడ్ పొజిషన్లో ఉన్న క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటేనే సరిపోదు. సో నిత్య మార్గంలో ప్రవేశించడానికి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితే సరిపోదు, క్రిస్టియన్ పేరెంట్స్ ఉంటే సరిపోదు. సో ఇది ఎక్కడైతే ఇండివిజువల్గా ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించడం, క్రీస్తుతో ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం యొక్క నిత్యరాజ్యానికి వెళ్తామని వాక్యం సెలవిస్తుందన్నమాట. సో ట్రూత్ ఈజ్ నాట్ అన్ ఒపీనియన్.
సో మనం సత్యాన్ని చాలాసార్లు ఏంటంటే మనం అదొక అది ఒపీనియన్ లాగా మనం అనుకుంటాం, లేదంటే ఒక అభిప్రాయం అనుకుంటాం. సత్యం అనేది అభిప్రాయం కాదండి. సత్యం అనేది ఏంటంటే సత్యాన్ని సత్యమే, యేసుక్రీస్తు ప్రభువారే సత్యం. సో దానికి మించింది వేరేది లేదని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది అనమాట. సో మనం సత్యాన్ని కనుగొనటానికంటే మనం దేనితో పోల్చాలి? సో మనం పోల్స్తాం కదా సత్యాన్ని. ఇప్పుడు మనకి ఒక తప్పును ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రైస్ అంటే ఇక్కడ ఎవరు అది సెగ్రిగేట్ చేయట్లేదు. మేబీ బిల్స్ ఉంది, కరెన్సీ ఉంది కదా. సో కరెన్సీ మనకి రాంగ్ బిల్ నోట్ అని ఎట్లా తెలుస్తుంది? మనకి ఒరిజినల్ నోట్ తెలిస్తేనే మనకి రాంగ్ నోట్ తెలుస్తుంది. మన చేతిలో అన్ని రాంగ్ నోట్స్ అని మనం ఇఫ్ యూ ట్రై టు యూజ్ మనకి ఏమవుతుందంటే మనం అదే దట్స్ ఒరిజినల్ నోట్. మనం ఎప్పుడైతే మనకి ఒరిజినాలిటీ తెలిసినప్పుడు వీ కెన్ డిఫరెన్షియేట్. మనకి ఆ యొక్క ఇది చెల్లని నోటు, లేదంటే దీనికి వాల్యూ లేదని సో మనకి తెలుస్తుంది అన్నమాట. సో మనకి ఆ యొక్క ఒరిజినాలిటీ నిజమైనటువంటి ఇప్పుడు గవర్నమెంట్ చేసినటువంటి ఆ యొక్క కరెన్సీ నోటు కానీ ఆ బిల్లు కానీ మనకి తెలియనప్పుడు ఏమవుతుందంటే మనకు అన్నీ ఇప్పుడు పిల్లలు ఆడుకునే మనీ ఉంటుంది కదా, ఇట్స్ లైక్ గుడ్ లుకింగ్ మంచి ప్రింట్ ఉన్నది ఉంటుంది. సో ఇట్స్ ద సేమ్ థింగ్. సో మనకి ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకోలేనప్పుడు ఏంటంటే మనం అసత్యమే నిజం అనుకుంటాం. సో మెనీ టైమ్స్ మన జీవితంలో కూడా మనం ఎట్లా ఉన్నామంటే వీ ట్రై టు ఫాల్ ఇన్ టు ద బిగ్ లై. సో ఆ యొక్క అబద్ధంలో మనము అలుముకుంటాం అనమాట. ఎట్లా అంటే అది మన తప్పని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ద వరల్డ్ వి లివ్ ఇన్ ఇట్ సెల్ఫ్ దే ట్రై టు మ్యానుఫ్యాక్చర్ ఎవ్రీథింగ్, దే ట్రై టు క్రియేట్ సంథింగ్, ఒక పెద్ద అబద్ధాన్ని సృష్టిస్తారనమాట. ఇప్పుడు స్పెషల్లీ పొలిటీషియన్స్ తీసుకుంటే సో పదే పదే ఆ యొక్క విషయాన్ని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అబద్ధాన్ని సృష్టిస్తారనమాట. సో సృష్టించినప్పుడు మనం ఏమిటంటే మనం అదే నిజం అనుకుంటాం, మనం అదే నిజమని మనం అనుకుంటాం. ఎందుకంటే మనకి నిజమైనటువంటి ఆ యొక్క సత్యం మనకు తెలియనప్పుడు ఎట్లాంటిదంటే ఇప్పుడు ఇది ఆ యొక్క అసత్యాన్ని మనం నమ్ముతూ అదే నిజమని అనుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దేవునిలో ఉన్నప్పుడు మనకి ఏముంటుందంటే ఆ యొక్క వివేచన జ్ఞానము దేవుడు ఇస్తాడనమాట. మనం సత్యాన్ని దగ్గరగా ఉండటానికి, లేదంటే సత్యమును అన్వేషించడానికి, సత్యంలోనికి మనం దగ్గరగా ఉండటానికి దేవుడు మనకి ఆ యొక్క సహాయం చేస్తున్నాడు అనమాట. సో ఐ థింక్ మెనీ ఆఫ్ అస్ నో క్యాలిబ్రేషన్, రైట్? క్యాలిబ్రేషన్ అంటే మనకు తెలుసు కదా, తెలుగులో వర్డ్ తెలీదు. క్యాలిబ్రేషన్ టైం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సో మనం దేనితో పోలుస్తాము? ఆ యొక్క ట్రూ వాల్యూతో పోలుస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ నార్త్ అని ఇటువైపు నుంచొని లేదంటే ఇలా చెప్తే ఒప్పుకుంటారు ఎవరైనా? సో మనోళ్ళైతే పిల్లలైతే ఇట్స్ నార్త్ అంటారు. అసలు ట్రూ నార్త్ అని మనం అన్నప్పుడు ఆ ట్రూత్ అనేది మనకు తెలియాలి. సో ఎప్పుడైతే నిజమైనటువంటిది మనకు తెలిసినప్పుడు మాత్రమే సో మనం ఆ యొక్క సత్యాన్ని మనం కనుగొనే వారిగా ఉంటాం, లేదంటే మనం అదే మనకి సేమ్ మనం యాక్సెప్ట్ చేసేవారిగా ఉంటాం అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి ఆ యొక్క సత్యం అని మనం గ్రహించినప్పుడు మనము కూడా ఏంటంటే విల్ బి ట్రూ టు అవర్ సెల్వ్స్. సో ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది, దేవుని కలుసుకోవడానికి మనం వచ్చినప్పుడు గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్ హౌ ఇస్ ద వే. సో మన మార్గం ఎట్లా ఉంది? మనం సత్యానికి దగ్గరగా ఉన్నామా, లేదంటే అసత్యానికి దగ్గరగా ఉంటున్నామా? లేదంటే ఈ యొక్క లోక మార్గంలో మనకు ప్రవేశించడానికి, లేదంటే చాలా విశాలమైనటువంటి మార్గం. సో విశాలమైనటువంటి మార్గంలో క్వశ్చన్స్ ఏముండవు, ఏమీ చెక్స్ ఏముండవు, ఏది ఉండదు. ఎందుకంటే యూ వాంట్ టు డూ ఇట్, జస్ట్ గో హెడ్ అండ్ డూ ఇట్. సో దానికి ఎటువంటి క్యాలిబ్రేషన్ ఏమీ లేదు. ఎప్పుడైతే మనము ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు మాత్రమే మనం వాక్యం ద్వారా మన యొక్క హృదయాన్ని మనం పరీక్షించుకునే ఒక అవకాశం మనకు ఉంటుంది. సో ఆ యొక్క అవకాశం లేనప్పుడు ఏంటంటే మనం ఏది చేస్తే అదే టాప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఎట్లా రక్షింపబడాలని మనము చూసినప్పుడు బైబిల్ స్టడీలో కూడా అంకుల్ కూడా చాలా వివరంగా చెప్తూ వచ్చినారనమాట. సో మన యొక్క రక్షణ ఎట్లా ఉంటుందంటే మన యొక్క రక్షణ విశ్వాసం ద్వారానే. క్రియల ద్వారా మనం రక్షింపబడలేము కదండి. క్రియల ద్వారా మనం రక్షింపబడాలంటే మనం ఇప్పుడు ఈ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలి. లేదంటే ఈ యొక్క ప్రశ్నని ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రిందటి నుంచి యేసుప్రభు వారు కానించి భక్తులు కానించి అందరినీ అడుగుతూ వచ్చినారన్నమాట. ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ దట్ ఇటర్నల్ ప్లేస్. ఈ యొక్క చావు అనేది వద్దు, అందరికీ ఏం కావాలంటే అక్కడ నిత్య రాజ్యాన్ని కావాలని యేసుప్రభు వారిని చాలామంది ఉన్నతమైనటువంటి వారు ఈ లోకంలో సో కాల్డ్ గ్రేట్ పీపుల్ కేమ్ టు హిమ్ వచ్చి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, సో మీరేం చేయక్కర్లేదు, ఇట్స్ అబౌట్ మీ. నేనే మార్గమును సత్యమును జీవమునే అన్నాను. నా ద్వారానే తప్ప
తండ్రి వద్దకు ఎవ్వరూ రాలేరని ఆయన పదే పదే చాలాసార్లు నేనే నేనే జీవమును అని, నేనే నా ద్వారానే తప్ప ఐఎమ్ ద డోర్ అని కూడా ఆయన చాలాసార్లు సెలవిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఆ యొక్క గొప్ప రక్షణని పొందుకోవడానికి దేవుడు చూపించినటువంటి గొప్ప మార్గము, సత్యములోకి మనల్ని ప్రవేశించాలని దేవుడు కోరుచున్నాడు అనమాట. సో మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మన బలలోనికి వెళ్ళకముందు కూడా మనం ఒకసారి మనం పరీక్షించుకొని మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. సో ఇంకో మూడో రీతిగా మనం చూసుకున్నట్లయితే ఐ ఆమ్ ద లైఫ్, నేనే జీవమును అని ప్రభువారు మనకి సెలవిస్తూ ఉన్నారన్నమాట. సో ఐ ఆమ్ ద లైఫ్ అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్న రీతిగా, సో లైఫ్ అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ జీవిస్తున్నాను. సో మరి మన లైఫ్ గురించి మాట్లాడడం ఏంటనే విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, సో యోహాను సువార్త 1వ అధ్యాయం, ఇది అందరికీ పరిచయమైనటువంటి భాగమే. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. సో మన జీవితంలో మనం చీకటిలో ఉన్నప్పుడు ఏంటంటే వెలుగుని మనం ఏం చేస్తామంటే మనం గ్రహింపలేం. సో వెలుగులోనికి మనం వెళ్ళినప్పుడు ఆ జీవం ఎవరు ఇక్కడ మనం చూసినట్లయితే, ఆ జీవము ఎవరని, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగు ఉండెను. సో మొదటి వచనంలో కూడా చూసుకుంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, అది ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను. సో మనకి జీవము కావాలంటే ఎట్లా కావాలి? సో ఎవరిలో జీవం ఉంది? మనలో జీవం ఉందా? మనలో జీవం ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఉంటుందంటే దేవుని రక్తం ద్వారా మనం కడిగినప్పుడు మాత్రమే మనలో జీవం ఉంటుంది. లేదంటే మనము జీవిస్తూనే ఉంటాం, కానీ మనం ఆ యొక్క కౌంట్లో ఉండమని వాక్యం బైబిల్ సెలవిస్తూ ఉంది. సో మనము చచ్చిన వారముగా ఉన్నప్పుడు దేవుని రక్తం ద్వారా కడిగినప్పుడు ఏమవుతుంటే మనలో జీవం ఉన్నట్లుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉందన్నమాట. సో అందుకనే 3వ అధ్యాయంలో కూడా చూసుకున్నట్లయితే, ఇది అందరికీ తెలిసిన భాగమే, దేవుడు లోకమును ప్రేమించిన విషయాన్ని చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ భాగంలో చూసుకున్నట్లయితే, ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ప్రేమించి, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమించి, దేవుడు ప్రేమించి తన కుమారుని పంపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనని మనం చేర్చుకున్నప్పుడు మనకి ఏముంటుందంటే నిత్య జీవం ఉంటుంది. సో నిత్య జీవం మనకి ఊరికనే రాదని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. సో అదే నిత్య జీవానికి వారసులుగా ఎట్లా ఉండాలనేసి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నప్పుడు ఏంటంటే 3వ అధ్యాయము ఇక్కడ ఇందాక మనం చూసిన రీతిగా ఎట్లా అంటే చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతూ వచ్చారు ప్రభువారిని. ఏంటంటే ఎవ్రీ టైమ్ దే హ్యాడ్ రియల్లీ జెన్యూన్ క్వశ్చన్స్, నిజమైనటువంటి ప్రశ్నలు వారికి ఉండి వచ్చినాయి. కొంతమంది ప్రభువారిని క్వశ్చన్ చేయడానికి లేదంటే టెస్ట్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తూ వచ్చారనమాట. సో ఇక్కడ జెన్యూన్గా ఇతను అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నికోదేము అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుని యొద్దకు వచ్చి ఇక్కడ అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం యోహాను సువార్త, ఎవరైనా దయచేసి హెల్ప్ చేయండి. 3వ ఇక్కడ చూడండి. అసలు ఇది మనకి నిజంగా ఇప్పుడు బైబిల్ కొత్తగా పరిచయం వాళ్ళకి ఈ యొక్క డౌట్ ఉంటుందా లేదా? ఇట్స్ జెన్యూన్, రైట్? సో బార్న్ అగైన్ అంటే ఏంటంటే ఇదేమన్నా మంత్రానా, లేదంటే ఈజ్ ఇట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇన్ అ డిఫరెంట్ వే, లైక్ హౌ డు ఎర్న్ దిస్, లేదంటే దీనికి ఏమైనా కోర్స్ చేసుకోవాలా, లేదంటే ఏమైనా సర్టిఫికేట్ చేయాలా, లేదంటే ఏదన్నా ఆ యొక్క జెన్యూన్ కన్సర్న్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఎవరైతే నిజంగా వారి యొక్క హృదయానుసారమైనటువంటి ఆ యొక్క ప్రశ్నలతోటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, సో హీ నెవర్ లెట్ దెమ్ గో ఎంప్టీ హ్యాండ్స్. ఆ యొక్క ఒట్టిగా వారిని ఎప్పుడూ పంపించినట్లుగా మనం చూస్తున్నట్లుగా లేవన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడంటే,
జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలన్నది నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. థ్యాంక్ యూ బ్రదర్. సో మనము దేవుని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్పినప్పుడు కొత్తగా జన్మించవాలని చెప్పినప్పుడు ఏమన్నారంటే మీరు ఆశ్చర్యపడద్దు. మీరు మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళి తల్లి గర్భంలో మీరు మరలా ఆ యొక్క ప్రాసెస్ యొక్క న్యాచురల్ ప్రాసెస్ ఏమైనా సైకిల్ చేయాలంటే సైకిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈయన నిజంగా చెప్పిన విషయం ఏంటంటే మీరు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని ఇక్కడ వాక్యం సెలవుస్తుంది అనమాట. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, చాలా అర్థమయ్యే రీతిగా నీటి మూలంగా ఆత్మ మూలంగా మీరు జన్మిస్తేనే నిత్యరాజ్యానికి మీరు వారసులు అవుతారు. సో మనం జీవము లేనప్పుడు మనం ఎటువంటి వారంగా ఉన్నామంటే మత్తయి సువార్త చూసుకుంటే ఇదే పరిచర్యలు కూడా ప్రభువారిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన్ని రకరకాలుగా శోధిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారమును అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషములతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతోనూ నిండి ఉన్నారు. సో మన హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. సో మన హృదయంలో అక్రమము లేదంటే మన హృదయంలో ఆ యొక్క కల్మషము, హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపము మనలో నిండుకున్నప్పుడు ఏంటంటే ప్రభువారు చెప్పే విషయం ఏంటంటే మనం సున్నం కొట్టినటువంటి సమాధుల్లో ఉన్నాం అన్నమాట. సో మన జీవితంలో మనం మామూలుగా ఉండలేము. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో జీవించినట్లుగా ఏంటంటే వారు చూడడానికి చాలా చక్కగా మంచి ఐశ్వర్యవంతులుగా లేదంటే చక్కగా ఉంటారు. కానీ వారి జీవితంలో క్రీస్తు లేనప్పుడు ఎట్లా ఉన్నదంటే వారు సున్నం కొట్టినటువంటి సమాధులుగా ఉన్నారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రభువారు వారిని ఎత్తి చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం. సో ఇక నిజమైనటువంటి ఆ యొక్క పాప పరిహారము గురించి కూడా మాట్లాడుతూ ఆ యొక్క నిత్య జీవమును మనం పొందుకోవాలంటే సో మనం ఎట్లా ఉన్నారో ఈ విషయాన్ని మనం ధ్యానించాలి. ఎట్లా మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. సో ఆయనే జీవమై ఉన్నాడు. సో ఆయన ద్వారా మాత్రమే మనం నిత్యరాజ్యానికి వెళ్ళగలుగుతాం. సో మనం ఏం చేసినప్పటికీ మన పడిన కష్టం కానీ లేదంటే మన యొక్క ఆ యొక్క డిగ్రీస్ కానీ ఇవన్నీ కూడా ఏమీ సరిపోవనేసి ఇక్కడ మనకు ప్రభువారు సెలవిస్తున్నారు అనమాట. సో ఈ యొక్క విషయాన్ని పౌలు భక్తుడు చాలా గొప్పగా గ్రహిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నప్పుడు ప్రయాణం చేసిన వారి కంటే కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పౌలు భక్తుడు చాలా గొప్పగా, సో ఆయన్ని చాలా సమీపంగా లేదంటే ఫిజికల్గా కాకపోయినా కూడా ఆత్మ మూలముగా ప్రభువారిని చాలా గొప్ప విషయాల్ని చాలా లోతుగా గ్రహించిన వాడు ఎవరంటే పౌలు భక్తుడు ఉంటున్నాడు అనమాట. సో ఎఫెసీలకు రాస్తూ ఏమంటున్నాడంటే సో ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు ప్రతిసారి మనకి చెప్పే విషయం ఏంటంటే సో ఐ థింక్ ఆ సమయంలో ఏమనిపిస్తుంది అంటే చాలామంది క్రీస్తుని నమ్మని వారు లేదంటే క్రీస్తుని క్వశ్చన్ చేస్తున్న వారు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిసారి కూడా పౌలు ఏమని సంబోధిస్తాడంటే ఈ హేతు చేత లేదంటే కాబట్టి ఫర్ దిస్ రీజన్. సో అంటే అక్కడ ఉన్నటువంటి హేతువాదులందరికీ క్రీస్తు ఈయన కాదు, ఈయన మెస్సయ్య కాదు, లేదంటే ఈయన నిజమైనటువంటి రక్షకుడు కాదు అని ఆర్గ్యూ చేసేవారందరికీ లేదంటే ప్రతి వారందరికీ కూడా పౌలు భక్తుడు నుంచి ప్రతిసారి ఒక వేగ్గా లేదంటే ఒక స్టేట్మెంట్ కానీ ఒక మాట చెప్పినట్లుగా కాకుండా ప్రతిసారి హేతువును వాడుతూ వస్తున్నాడు అనమాట. ఈ హేతువు చేత లేదంటే ఈ కారణం చేత లేదంటే కాబట్టి అని ఆ ప్రతిసారి చెప్తూ వచ్చి ఆయన ఏం చేస్తారంటే క్రీస్తు ప్రభువారిని ప్రొక్లెయిమ్ చేస్తున్నాడు. సో అదే రక్షణ కార్యం అంటే. సో యేసుక్రీస్తు ప్రభువారిని మనము ప్రొక్లెయిమ్ చేసినప్పుడు తండ్రి ద్వారా జరిగే కార్యము, కుమారుని ప్రభు ద్వారా జరిగే కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా జరిగే కార్యమే రక్షణ కార్యం. సో అక్కడ 2వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి దయచేసి ఎవరైనా హెల్ప్ చేయండి. ఎస్. సో మీ అపరాధముల చేతను పాపముల చేతను ఏమన్నా ఉంటే మనం చచ్చిన వారంగాను. సో మనం ఫిజికల్ హెల్త్ కానీ మనము డైలీ లేదంటే వి మెయింటైన్ గుడ్ హెల్త్ లేదంటే మంచి ఫుడ్ డైట్ తీసుకుంటూ సో ఇవన్నీ ఒకవైపు ఇవన్నీ మనం అపరాధంలో ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో సో ఇవన్నీ కూడా ఏమాత్రం సరిపోవు. సో మనం ఉన్నాళ్ళు ఉంటాం, తర్వాత విల్ జస్ట్ లీవ్ దిస్ ప్లేస్.
సో కానీ ఇక్కడ మనము ఎప్పుడైతే నిత్య జీవము లేదంటే మనము జీవించిన వారంగా ఎప్పుడు ఉంటాం అని అన్నట్లయితే, పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. సో క్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో చేసినటువంటి గొప్ప విషయాన్ని బట్టి, గొప్ప త్యాగమును బట్టి, సో ఆయనే జీవమును, మార్గమును, సత్యమును అని మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతాం అనమాట, సో మనలో కూడా జీవం ఉంటుంది. సో ఆ జీవము మనల్ని ఎటువైపు నడిపిస్తుంది అంటే నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి నడిపించే రీతిగా ఉంటుందన్నమాట. 4-7 కూడా చదవండి కదా. ఆయనను దేవుడు కరుణ సంపన్నుడైంది, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. మనము దేని చేత రక్షింపబడి ఉన్నామండి? మనము కృప చేత మాత్రమే రక్షింపబడి ఉన్నాం. మనము క్రియల చేత ఏమాత్రము రక్షింపబడలేదు. క్రియల చేత లేదంటే ఏదైనా ఏదైనా మనం బలులు అర్పించాలంటే ఈ లోకంలో చాలామంది రెడీగా ఉన్నారు. దే రెడీ టు పే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఆర్ కొంత బంగారం మీరు చెల్లిస్తే మీరు ఈ యొక్క రక్షణలోనికి వస్తారో, లేదంటే ఈ యొక్క నిత్య రాజ్యానికి, ఇటర్నల్ లైఫ్కి మీరు వెళ్తారంటే దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ రెడీ రైట్ నౌ. కానీ ఇక్కడ కానీ కష్టతరమైనటువంటి విషయం ఏంటంటే క్రీస్తుని మనం అంగీకరించడమే. ఎందుకంటే సాతానుతోటి మనకు సంబంధం ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం జీవించినప్పుడు క్రీస్తులోనికి రావడం అనేది చాలా కష్టం అన్నమాట. సో మనం వద్దాం అనుకుంటే సాతాను లాగేస్తూ ఉంటాడు, వద్దాం అనుకుంటే లాగేస్తాడు. సో ఎప్పుడైతే మనం ఒక మారు మనసు అనుభవంలోనికి మనం వెళ్తామో, సో ఆ యొక్క గొప్ప అనుభవం దేవునితో మన సంబంధం కలిగి ఉంటాం. అప్పుడు మనలో మనకేమవుతుందంటే నిత్య జీవం మనకి వస్తుందని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. నెక్స్ట్ కూడా చదవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇది ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తాడంటే, ప్రతిసారి కూడా హీఈస్ యూజింగ్ క్రీస్తునందు, క్రీస్తునందు, క్రీస్తునందు. సో క్రీస్తునందు మాత్రమే ఏక కార్యము జరుగుతుంది, లేదంటే క్రీస్తు ద్వారానే, క్రీస్తుతోనే, లేదంటే క్రీస్తు వలననే ఈ యొక్క ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను. ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా మనకి చెప్తున్నాడు అన్నమాట. యూనో ఈ మనము దేవుడు మనకి ఇక్కడ చూపించినటువంటి వాక్యం మనం చూసుకున్నట్లయితే, సో మన యొక్క క్రియల ద్వారా కాదు, లేదంటే మన యొక్క పరిస్థితి ద్వారా కాదు, లేదంటే మన యొక్క మనం చేసినటువంటి ఉపకారం ద్వారా, మనము ఇతరులకి చేసినటువంటి యొక్క జనరాసిటీ ద్వారా కాదు. కానీ ఎందుకంటే ఈ లోకంలో చాలామంది ఫిలాంథ్రపిస్ట్ చాలామంది ఉన్నారు. అంటే దే సే దట్ వి డూయింగ్ గుడ్ థింగ్స్. సో ఆ యొక్క క్రియల ద్వారా ఏమాత్రం కాదు, కానీ దేవుని కృప ద్వారానే మనం యొక్క నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తామనే వాక్యం మనకి సెలవిస్తూ ఉందన్నమాట. సో మన మూల భాగంలోకి వస్తే 14వ అధ్యాయం యోహాను సువార్త 14. సో యేసుక్రీస్తు ప్రభువారు మనకి సెలవిచ్చే విషయం ఏంటంటే, మీరు నన్ను స్వరక్షకునిగా అంగీకరిస్తే మీరే నన్ను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని మీరు గ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చే గొప్ప నిరీక్షణ అంటే మనకి నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి మనకి ఆ యొక్క అవకాశము, లేదంటే గొప్ప ఆధిక్యతను మనకి దయచేస్తున్నారనమాట. సో అప్పుడు మనకి ఆయన చెప్పే విషయం అంటే, ఆయన స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానని అక్కడ సెలవిస్తున్నారు. సో మనం యొక్క బలలో నీకు చేయవేక ముందు మన హృదయాలను మనం పరీక్షించుకుందాం.